భగవద్గీత ఆరవ అధ్యాయం. భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం. ఈ అధ్యాయం మొత్తం ధ్యానం, ఆత్మనియంత్రణ, మనసు స్థిరత్వం గురించి కృష్ణుడు వివరించుతాడు. సన్యాసం అంటే కర్మలు వదిలివేయడం కాదు. ఫలాసక్తి లేకుండా కర్తవ్యాన్ని చేయడమే నిజమైన సన్యాసం. యోగి ఎవరు? కోరికలు, భయాలు, ద్వేషం లేకుండా మనసును అదుపులో పెట్టుకునేవాడే యోగి. ఆత్మే మన మిత్రువు, ఆత్మే మన శత్రువు. మనసును జయిస్తే అదే మిత్రం, జయించకపోతే అదే శత్రువు. జ్ఞాన విధానం: శుద్ధమైన స్థలంలో కూర్చోవాలి. వెన్నుముక్క నిటారుగా ఉంచాలి. చూపు ముక్కుపై నిలిచి మనస్సును పరమాత్మపై ఏకాగ్రం చేయాలి. ఆహారం, నిద్రలో మితత్వం అవసరం. అతిగా తినడం లేదా అతిగా ఉపవాసం రెండూ యోగానికి అడ్డంకి. మనసు చంచలమైతే ఏం చేయాలి? అర్జునుడు అడిగిన ప్రశ్నకు కృష్ణుడు చెబుతాడు: అభ్యాసం, వైగర్యం ద్వారానే మనసు నియంత్రణ సాధ్యం. యోగభ్రష్టుడి గతి: యోగం మధ్యలో ఆగిపోయినా అతడు నాశనం కాదు, మళ్ళీ జన్మలో ముందుకు సాగుతాడు. అత్యుత్తమ యోగి ఎవరు? భక్తితో నన్ను స్మరించు, నన్ను ఆశ్రయించిన వాడే శ్రేష్ఠ యోగి. ఆరవ అధ్యాయం సారాంశం వాక్యం: మనసును జయించిన వాడే నిజమైన యోగి.